ప్రపంచ ఐటీ రంగంలో భారతీయ జెండాను రెపరెపలాడించిన దిగ్గజాల్లో ఆయన ఒకరు. 2 దశాబ్దాల పాటు ఒక సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని శాసించిన ధీశాలి. ఫోటోషాప్ నుంచి పీడీఎఫ్ వరకు మనం వాడే ప్రతి డిజిటల్ అడుగులోనూ ఆయన ముద్రుంది. ఆయనే అడోబ్ సీఈఓ శంతను నారాయణ్. దాదాపు 18 ఏళ్ల పాటు అడోబ్ సంస్థను అగ్రప్రధాన నడిపించిన శంతను త్వరలో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. హైదరాబాద్ లోని వీధుల్లో మొదలైన ఒక సాధారణ ప్రయాణం సిలికాన్ వ్యాలీ శిఖరాలను అధిరోహిస్తుందని ఎవరూ ఊహించలేదు. 1962లో హైదరాబాద్ లో జన్మించిన శంతను నారాయణ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఆపిల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేశారు. 1998లో ఒక సాధారణ మేనేజర్ గా అడోబ్ లో అడుగుపెట్టిన ఆయన తన ప్రతిభతో 2007 నాటికి సీఈఓ స్థాయికి ఎదిగారు. శంతను రాకముందు అడోబ్ అంటే కేవలం సాఫ్ట్వేర్ బాక్సులను అమ్మే సంస్థ. కానీ ఆయన రాకతో కంపెనీ దిశ మారిపోయింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ సాస్ మోడల్ ను ప్రవేశపెట్టి అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ను సృష్టించారు. ఇది కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కాదు, స్టాక్ మార్కెట్ లో అడోబ్ విలువను ఆకాశానికి చేర్చింది. శంతను నారాయణ్ హయాంలో అడోబ్ సాధించిన విజయాలు అసామాన్యం. అడోబ్ సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ పద్ధతిలోకి మార్చడం ద్వారా కంపెనీకి నిరంతర ఆదాయం వచ్చేలా చేశారు. మార్కెటింగ్, క్లౌడ్, అనలిటిక్స్ వంటి రంగాల్లోకి అడోబ్ ను తీసుకెళ్లడానికి ఆయన చేసిన భారీ కొనుగోళ్లు కంపెనీని మల్టీ డైమెన్షనల్ సంస్థగా మార్చాయి. ఇటీవలి కాలంలో అడోబ్ ఫైర్ ఫ్లై వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ను ప్రవేశపెట్టి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సంస్థను సిద్ధం చేశారు. ఆయన నాయకత్వంలో అడోబ్ రెవెన్యూ రికార్డు స్థాయికి చేరింది. బిజినెస్ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే ఆయన తాజాగా సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి గల ఖచ్చితమైన కారణాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ ఆయన తన ఉద్యోగులకు రాసిన మెయిల్లో ఇది గుడ్ బై కాదు, బాధ్యతల మార్పు మాత్రమే అని పేర్కొన్నారు. సీఈఓగా దిగిపోయినా బోర్డు చైర్మన్ గా ఆయన కొనసాగుతారు. అంటే అడోబ్ భవిష్యత్తు వ్యూహాల్లో ఆయన పాత్ర కొనసాగుతుంది. శంతను నారాయణ్ కేవలం ఒక సీఈఓ మాత్రమే కాదు, వేలాది మంది భారతీయ టెక్కీలకు ఒక రోల్ మోడల్. నిలకడైన నాయకత్వం, ముందు చూపు ఉంటే ఎంతటి విజయాన్ని సాధించొచ్చో ఆయన నిరూపించారు. మరి అడోబ్ తదుపరి బాధ్యతలు ఎవరు చేపడతారు? శంతను వారసుడు సంస్థను ఏ దిశగా నడిపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.